హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీ ముందుకైతే 2.9 సెంట్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఫుల్ ఇంజనీరింగ్ కలర్ సైడ్ అయితే ఉంటుంది. సో మీకు ఏంటి ఎక్కడ అనేది నేను మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ లొకేషన్ హౌస్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నీట్గా మంచి స్పేసెస్ బెడ్రూమ్స్ అండ్ హాల్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లేట్ చేయకుండా నేను మీకు ఈ హౌస్ యొక్క పూర్తి వీడియో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందు మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనకి ఇది ఏదైతే ఉందో హౌస్కి ఎలివేషన్ అనమాట. హౌస్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. మనం అలా ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియా కూడా మనకి మంచి స్పేసెస్గా అయితే ఉంది. అండ్ పార్కింగ్ ఏరియాలో సీలింగ్ డబ్ల్యూపీసీ ఫోమ్ షీట్స్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. స్టెప్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఇటు ఈశాన్య మూలకి బోర్ పాయింట్, సమ్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఇలా గ్యాప్ అయితే వదలడం జరిగింది అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ముందు టైల్స్ అయితే ఇలా క్లాసిక్ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. మెయిన్ ఎంట్రెన్స్ వెస్ట్ నుంచి అవుతే మనకి ఈ విధంగా అయితే హాల్ అయితే కనిపిస్తుంది. హాల్లో పిఓపి కూడా మనకి ఎక్కువ హడావిడి లేదు, సింపుల్గా డీసెంట్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారో స్పేసియస్ హాల్. అండ్ మనకి ఇలాగ ఒక వాల్కి డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూసినా పిఓపి అనమాట. అండ్ నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మన దగ్గరికి ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చేసింది. సో టీవీ యూనిట్ ఏరియాని ఇలాగైతే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్తో మీరు హాల్ని పార్టిషన్ చేసుకుంటే డైనింగ్ హాల్ కూడా మీకు పడుతుంది. మీరు ఏదైతే చూస్తున్నారో పూజా రూము యాజ్ పర్ వాస్తు, పూజా రూమ్కి కిచెన్ వండే గ్యాప్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే యూజ్ చేయడం జరిగింది. సో వెంటిలేషన్ బాగుంది. అండ్ మీరు ఏదైతే చూసిన స్విచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా ఎక్కువ సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట కిచెన్లో రెగ్యులర్ యూసేజ్ కోసం. స్పేస్ కూడా బాగుందండి. కిచెన్ స్పేస్ కూడా బాగుంది, మళ్ళీ ఇరుగ్గా అయితే లేదు. చెప్పాను కదా 30x42 సైజ్ అనమాట, మంచి సైజు. పిఓపి కూడా సింపుల్ అండ్ డీసెంట్ ప్రాపర్టీస్ వచ్చాయండి. యాక్చువల్లీ ఈ వీడియోలో మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నా, ఏమనుకోవద్దు. కొన్ని ప్రాపర్టీస్ వచ్చాయి, వాటిని వీడియో తీసి పెట్టకుండా సేల్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి కొన్ని ప్రాపర్టీస్ నేను వీడియోగా హౌస్ వీడియోలో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైట్ ఏంటి, కాస్ట్ ఏంటి, దాని యొక్క ఇదేంటి అని చెప్పి మీరు ఆ బడ్జెట్లో ఆ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉంటే మీరు వస్తే తీసుకెళ్ళి చూపించి మంచిగా నెగోషియబుల్ ఇప్పించి మీకైతే ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 వచ్చేసి ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ 30x50 సైజ్లో 3.45 సెంట్స్లో ఉంటుంది. G+2 అప్రూవల్ బిల్డింగ్ అని. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి అమ్మ హాస్పిటల్ ఉంది కదా, దానికి ముందర ఆపోజిట్లో సోమశెట్టి నగర్ ఉంటుంది కదా, గణేష్ నగర్ తర్వాత సోమశెట్టి నగర్లో అయితే ఉంటుంది. సో ఈ బిల్డింగ్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 2.3 CR చెప్తున్నారు. 2,30,00,000 చెప్తున్నారు. ఈ బిల్డింగ్ రెంట్కి ఇచ్చినా కూడా మొత్తం కంప్లీట్గా 50,000 వరకు మీరు రెంట్ గెయిన్ చేయడానికి ఆస్కారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది నేను మీకు ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, బిల్డింగ్ ఉంది సేల్కి మాత్రం నేను చెప్తున్నా. రెంట్ మీరు దానికన్నా ఎక్కువ గెయిన్ చేయొచ్చు, దానికన్నా అటు ఇటు గెయిన్ చేయొచ్చు. అదొక ఇది మాదిరి చెప్తున్నాం మీకు. అంటే సో 2.3 crores చెప్తున్నారు, 2,30,00,000 చెప్తున్నారు. సో ఈ బడ్జెట్లో మీరు కొనగలరు అనుకుంటే ప్రాపర్టీ నెంబర్ 1 మీకైతే చూపించి మంచిగా నెగోషియబుల్ ఇప్పించి మీకైతే ఆ ప్రాపర్టీ అయితే ఇప్పిస్తాను అనమాట. సో ప్రాపర్టీ నెంబర్ 2 వచ్చేసి గణేష్ నగర్లో 4th ఎంప్లాయీస్ కాలనీ ఇవన్నీ ఉంటుంది కదా, అక్కడ మనకి నార్త్ ఫేసింగ్ 20x60 సైజులో నార్త్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూల పెరిగింది. బిల్డింగ్కి G+1 ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK 2 పోర్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK 2 పోర్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఈ హౌస్ ముందు 30 feet రోడ్ కూడా ఉంటుంది. అక్కడ మీరు ప్రాపర్టీ చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. సో అది వచ్చేసి 2060లో 2.75 సెంట్స్ ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది సైజ్. మీకు చెప్పాను కదా ఈశాన్యంలో పెరిగిందని. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ ప్రాపర్టీ వచ్చేసి మనకి 95 lakhs చెప్తున్నారు. 95 lakhs స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో మీరు చూడండి, ప్రాపర్టీ నచ్చింది అంటే మంచి ఏరియాలో ఉంటుంది, మీకు మంచిగా నెగోషియబుల్ ఇప్పించి నేనైతే మీకు ఆ ప్రాపర్టీ ఇప్పగలను అనమాట. అలాగే ప్రాపర్టీ నెంబర్ 3 వచ్చేసి జోహరాపురంలోనే కిమ్స్ హాస్పిటల్ దాని తర్వాత వచ్చే జోహరాపురం ఉంది కదా, ఆ జోహరాపురంలోనే మనకి ఒక బిల్డింగ్ అయితే సేల్కి వచ్చేసింది. ఇది వచ్చేసి 7 years ఓల్డ్ బిల్డింగ్ హౌస్ అనమాట. బిల్డింగ్ ఎందుకంటున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ హౌస్ ఉండి స్టే చేస్తున్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో లెంటల్ హైట్గా మనకి కన్స్ట్రక్షన్ చేసి వదిలేయడం అనేది జరిగిందనమాట. స్లాబ్ వేయించుకొని మీరు కంప్లీట్ చేసుకుని పైన కూడా ఒక పోర్షన్ అయితే రెడీ అయిపోతుంది. 30-40 సైజులో 2.75 సెంట్స్లో ఉన్న హౌస్ నార్త్ ఫేస్. ఇది కూడా నార్త్ ఫేసింగ్ హౌసే.
నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట. దీనికి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 47 lakhs అలా చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. సో 30x40 సైజు. పైన చెప్పాను కదా, ఒక ఫ్లోర్కి లింటల్ హైట్లో రెడ్ బ్రిక్తో ఎర్ర ఇటుకతో కంటినిచ్చి అలా వదిలేయడం జరిగింది. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో రెంటల్ ఇన్కమ్ చూసే వాళ్ళు కూడా అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. రేట్ వచ్చేసి 47 lakhs చెప్తున్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ నేను 3 చెప్పాను. మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ ఒక ప్రాపర్టీకి లింక్ చేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ మై మిస్టేక్. నేను ఇప్పుడు 2 G+2 అప్రూవల్ ఉన్న హౌస్ 2.3 CR చెప్పాను. మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చి అది 47 లక్షలకి విన్నారనుకోండి, అది నా తప్పు కాదండి. మీరు స్కిప్ చేయకుండా వచ్చి చూసుకుంటే మీకు డీటెయిల్స్ అనేది ఏ ప్రాపర్టీ గురించి చెప్పేమని మీకు అర్థమవుతుంది. అలాగే ఈ 3 ప్రాపర్టీస్ అయితే మన దగ్గర సేల్కి వచ్చేసాయి. అలాగే ఇంకోటి మనం ప్లాట్ పెట్టాం కదా సేల్, ఏఎంఆర్ ఫంక్షనల్ సైడ్ ఒక ప్లాట్ ఉంది సేల్. 5 ప్లాట్ ఉన్నాయి సేల్ కింద పడమ ఫేస్ పెట్టాను కదా, అందులో 2 plots అయితే సేల్ అయిపోయాయి. మనకి ఇంకా 3 plots మీరు వచ్చి చూడండి, రేట్ నెగోషియబుల్ చేయించి మంచిగా రేట్గా అయితే మీకు ఆ ప్రాపర్టీస్. అలాగే మీరు ఎవరైనా కర్నూలులో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్, ఎదర్ యువర్ బిల్డర్ లేదు మీరు ఓన్గా ఉన్న హౌస్ని సేల్ చేయాలనుకుంటున్నా కూడా నా ఛానల్ ద్వారా మార్కెటింగ్ చేసుకొని హౌస్ అయితే సేల్ చేయడం అయితే నేను చేయడం జరుగుతుంది. సేల్ అయిన తర్వాత కమిషన్ ఉంటుందండి. మీకు అది చెప్పకుంటే బాగుంటుంది అనమాట. అందుకు నేను కమిషన్ ఉంటుందని మెన్షన్ చేస్తున్నాను. కొందరు ఫోన్ చేసి కమిషన్ ఇవ్వాలా అని చెప్పి డౌటెడ్గా అడుగుతుంటారు. అందుకని ఒక డీటెయిల్ కోసం మీకు చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఎవరైనా డెవలపర్స్ బిల్డర్స్ ఉంటే కూడా మీరు సేల్ చేసేది ఏదైతే ఉందో మీరు నాకు చెప్పినా నేను మార్కెటింగ్ చేసి సేల్ చేయడమే జరుగుతుంది. ఆఫ్టర్ సేల్ ఓన్లీ ఐల్ టేక్ ఏ కమిషన్. ఓకే, ఈ మార్కెటింగ్కి దీనికి ఏమైతే ఫీ అయితే ఉండదన్నమాట. సో అది ఇది ఈ 4 ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీ చెప్పాను కదండి. ఒక నెంబర్ 1 వచ్చేసి 2.3 CR చెప్తున్నారు. ప్రాపర్టీ నెంబర్ 2 వచ్చేసి 95 lakhs చెప్తున్నారు. ప్రాపర్టీ నెంబర్ 3 వచ్చేసి 47 lakhs చెప్తున్నారు. సో ఇది వచ్చేసి అయితే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో పెట్టకుండా అమ్మడానికి చెప్పినందున నేను ఈ విధంగా అయితే మీకు ఆ యొక్క డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. కొనడానికి మీరు ఆ బడ్జెట్లో ఓకే, ఆ ఏరియా ఓకే అనుకుంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్రాపర్టీ చూపించి నచ్చిందంటే రేట్ మాట్లాడించి ఇప్పడం జరుగుతుంది. సో ఇది అనమాట. సో మనం ఇప్పుడు చూసిన హౌస్ వీడియోని కంటిన్యూ చేద్దాం. మనం ఇలా వచ్చేసి ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అనమాట. అక్కడ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూసిన ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ సీ దిస్ క్లాసిక్ గుడ్ లుకింగ్ POP అనమాట. అండ్ మనకి ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ మీద కామన్ టాయిలెట్ అనమాట. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. సో మనకి హౌస్కి చుట్టూరుతో కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో ఇదే చూస్తున్నారు. POP కూడా సింపుల్ అండ్ డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి 2 బెడ్రూమ్లో AC పాయింట్ కూడా ఉన్నాయి. 2 బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి. ఫ్లోరింగ్ కూడా మంచి డీసెంట్గా అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీకు చెప్తున్నా కదండి, ఇది ఏదైతే ఉందో బెడ్రూమ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. హాల్ నుంచి మనకి బెడ్రూమ్స్ హాల్లోకి అయితే విజిబిలిటీ అయితే అవ్వవు. మనం ఇక్కడ ఒక కిడ్స్ బెడ్రూమ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే అవుతుంది. సో ఇదంతా స్పేసియస్ హాల్ అండి. మనకి ఇక్కడ నార్త్ డోర్ ఉంది కదా, అక్కడ మనం పార్టిషన్ చేసుకుంటే మనకి ఆ పార్ట్ అంతా మనకి డైనింగ్ హాల్ లాగా అయితే మారిపోతుంది అనమాట. కిచెన్ నుంచి డైనింగ్ హాల్ లాగా అయితే మారిపోతుంది. అండ్ మనకి స్పేస్ కూడా చాలా మంచిగా ఉంది. చుట్టూరుతో కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది హౌస్కి. ఏదైతే హౌస్ చూసారో చెప్పాను కదా, ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ 30x42 సైజ్ అనమాట. మనకి 30x40 అంటే 2.75, ఇంకో 2 feet ఎక్కువ ఉంది కాబట్టి ఇది 2.89 అయితే అవుతుంది. సో 2.9 3 సెంట్లకు కొంచెం తక్కువ, 2.25 సెంట్కి ఎక్కువ అయితే ఉంటుంది అనమాట హౌస్. మనకి అప్రూవల్ తీసుకున్నట్టు జరిగింది, బ్యాంకు లోన్ వస్తుంది. మనకి బోర్ వేయించడం జరిగింది, బోర్ వాటర్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ హౌస్ వచ్చేసి మనకి పులేకాల్ సైడ్ అయితే వస్తుంది. అండ్ దీనికి మల్టిపుల్ రోడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు నేను మీకు మల్టిపుల్ వేస్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సో చెప్పాను కదా, ఈ హౌస్ వచ్చేసి 30x42 2.90 సెంట్స్ 2.89 సెంట్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 58 lakhs చెప్తున్నారు. 58 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ అయితే మన దగ్గరికి అయితే సేల్కి అయితే వచ్చేసింది. సో వెస్ట్ ఫేసింగ్తో ఉండడం చేత మన నార్త్ ఫేసింగ్ డోర్ అయితే పెట్టారు. సో మనకి నార్త్ ఫేస్ ఉన్న డోర్కి ఎక్కువ గ్యాప్ కూడా వదలడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, సో వెస్ట్ ఫేసింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ఒక బడ్జెట్లో ఇది అయితే మంచి హౌస్ అనమాట. వితౌట్ కబోర్డ్స్ ఉంది. మీరు రండి, వచ్చి చూడండి. 58 lakhs చెప్పారు, నెగోషియబుల్ ఉంటుంది. మీకు మంచి నెగోషియబుల్ ఇప్పించి నేను మీకైతే ఈ హౌస్ అయితే ఇప్పగలను అనమాట. అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ అయితే ఫుల్ అయ్యే కాలేజ్ కంటే ముందే మనకైతే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మరిన్ని వివరాలకు మీరు విజిట్కి వచ్చినప్పుడు మరిన్ని వివరాలు అయితే తెలుసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే,
సో జెన్యున్గా ఎవరైనా కొనే వాళ్ళు ఉంటేనే రండి, ఓకే టైంపాస్కి అయితే రాకండి. అండ్ ఏజెంట్స్ అయితే అసలు కాల్ చేయకండి. ఎవరైనా ఇలాగే హౌసెస్ ప్లాట్స్ ఏమైనా అమ్మాలనుకుంటుంటే కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మీరు అలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీ ముందుకి మరిన్ని ఇంకా కొన్ని హౌసెస్ ప్లాట్స్ అవన్నీ మంచి డీల్స్కి అయితే మేము ముందు తీసుకొస్తాను. ఎవరైనా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, జెన్యున్గా కొనే వాళ్ళు ఉంటే మాత్రమే కాల్ చేయండి. అండ్ చెప్తున్నా కదా, మళ్ళీ రిపీట్ చేయండి, బాగోదు. సో దట్ ఈస్, సో మీరు ఒకసారి వస్తే మంచి ప్రైస్కే నేనైతే ఈ హౌస్ అయితే మీకు ఇప్పిగాను. సో ఇది ఇవాళ వీడియో. మరి ఒక్క వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.